దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. నూతన నిబంధనలో మీకు తెలిసినటువంటి రచయితల పేర్లు మీరు చెప్తారా? రైటర్స్ నేమ్స్. కొత్త నిబంధనలో రాసినటువంటి రచయితల పేర్లు: మత్తయి, మార్కు, లూకా, యోహాను, పౌలు. అది పత్రిక పేరు, కానీ రైటర్ ఈజ్ పౌలు గారే రాశాడు కాబట్టి రోమాపత్రిక, కొరింథీ పత్రిక, ఎఫెసీ వెరీ గుడ్. అవన్నీ ఆయన కిందే వస్తాయి. ఎవరి క్రింద? పౌలు గారి క్రింద. ఇప్పుడు నెక్స్ట్ పేతురు, ఇంకా యాకోబు, తర్వాత యోధా. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారమ్మా? గుర్తు చేసుకోండి. ఇంకెవరు లేరు, అందరూ అయిపోయారు కదా. మత్తయి, మార్కు, లూకా, యోహాను భక్తుడు, తర్వాత పౌలు భక్తుడు, తర్వాత పేతురు భక్తుడు, యాకోబు భక్తుడు, యోధా భక్తుడు, ఆ తర్వాత ఇంకంతే, ఇంకెవరు లేరు. యోహాను సువార్తల్లో వచ్చాడుగా, ఆ సువార్తలు రాసిన ఆయనే ఆఖరి గ్రంథం అయినటువంటి ప్రకటన గ్రంథం కూడా రాశాడు. దేవుని వాక్యం రాసినటువంటి ఈ దైవ సేవకులలో ఎక్కువ గ్రంథాలు ఎవరు రాశారు? మనందరికీ తెలుసు కదా. దగ్గర దగ్గర 13 పత్రికలు భక్తుడైన పౌలు గారే రాశారనమాట. ఓకే. పౌలు గారి తర్వాత యోహాను భక్తుడు ఎక్కువగా రాశాడు. ఎవరు రాశారమ్మా? సువార్త రాశాడు, తర్వాత పత్రిక రాశాడు, 2వ పత్రిక రాశాడు, 3వ పత్రిక రాశాడు, తర్వాత ప్రకటన గ్రంథం. 5 గ్రంథాలు భక్తుడైన యోహాన్ గారు రాశాడు. వాటిని జానన్ లెటర్స్ అంటారు, ఆర్ జానన్ రైటింగ్స్ అంటారు కదా. పాలన్ రైటింగ్స్ అంటారు. పాలన్ రైటింగ్స్ అంటే పౌలు భక్తుని యొక్క రాతలు. జానన్ రైటింగ్స్ అంటే యోహాను భక్తుని యొక్క రాతలు. యోహాను భక్తుడు చాలా దివ్యమైనటువంటి ఆత్మీయతతో నింపబడినటువంటి భక్తుడు, యోహాన్ దైవ భక్తుడు. ఆయన రాసిన ఒక పత్రికలో కొన్ని సంగతులు మనం ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం. 2 చిన్న పత్రికలు రాశాడు ఆయన కదా. ఏం రాశాడమ్మా? 2 చిన్న పత్రికలు రాశాడు. యోహాను రాసినటువంటి 2వ పత్రిక, యోహాను భక్తుడు రాసినటువంటి 3వ పత్రిక. చూడండి, 2వ పత్రిక ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దేవుని చిత్తమైతే ఆయన మనకి ఉన్న సమయం మేరకు ఆ పత్రికలో కొన్ని సంగతులు మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, యోహాను రాసిన 2వ పత్రిక. ఎన్ని వచనాలు ఉన్నాయమ్మా? 13 వచనాలు ఉన్నాయి. ఒక్కొక్క వచనం ఎన్ని సెకండ్స్లో చదవగలరు? సరే చూద్దాం. చూడండి, 1వ వచనం, 2వ వచనం, 3, 4 వచనాలు మనం చదువుదాం. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది. నేను మాత్రమే కాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము. సత్య ప్రేమలు మనయందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు యొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను కదా. 5వ వచనం కూడా చదువుతున్నాను, క్రిందకి చదువుతున్నాను. చూడండి, కాగా అమ్మ క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు, కానీ మొదట నుండి మనకు తెలిసిన ఆజ్ఞనే వ్రాయిచున్నాను. మనము ఒకరినొకరము ప్రేమింపవలెనని నిన్ను వేడుకొంచున్నాను. మనము ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనునదియే ఆజ్ఞ. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధినై ఉన్నాడు.
మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనా ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పను వద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును. చదువుబడిన లేఖన వాక్య భాగాన్ని ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఈ స్మాల్ లెటర్ కదా, ఒక చిన్న పత్రిక. పాత దినాల్లో లెటర్స్ రాసుకోవటం బాగా అలవాటు ఉండేది. మా చిన్నప్పుడు దైవ సేవకులు వాక్య పరిచయం చేసి సంఘాలని విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత పోస్ట్ కార్డు ఉండేది కదా. అప్పట్లో అది ఐ థింక్ పావలా అనుకుంటా. పావలా అంటే తెలుసా? పావలా తెలుసా బాబు? మీకు తెలీదు. 25 పైస్ పోస్టల్ కార్డు ఉండేది. ఆ కార్డు మీద వాళ్ళు కృతజ్ఞతా వచనాలు రాసేవాళ్ళు. అయ్యా ప్రేమ వందనాలు, మీ దగ్గర పరిచయం చేసాం, మీరు ఇచ్చిన ఈవి మాకు అందింది, అట్లా కొన్ని ఎక్నాలెడ్జ్మెంట్ లాగా రాసి పంపిస్తే పోస్ట్ మ్యాన్ ఇవ్వగానే ఎవరికి అందినా వాళ్ళు చదవచ్చు కదా, ఎవరికి అందితే వాళ్ళు చదవచ్చు. కానీ కొన్ని ప్రైవేట్ లెటర్స్ ఉంటాయి. ప్రైవేట్ లెటర్స్ అంటే అమ్మా కవర్లో ఇతరులకి తెలియకూడని విషయాలు ఉంటాయి కదా, కొన్ని రహస్యాలు పంచుకోకూడనివి, ఎవరికి తెలియకూడనివి, అలాగా చెప్పుకోవాల్సినవి ఆకాశరామన్న ఉత్తరాలు వచ్చేవి. తెలుసా మీకు? ఆకాశరామన్న ఉత్తరాలు అంటే దొంగ, అంటే రైటర్ పేరు ఉండదు. రైటర్ పేరు అంటే ఎవరు రాస్తున్నారో తెలియదు అనమాట. కానీ వాళ్ళ రిసీవ్ చేసుకునే వాళ్ళ అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ తెరవగానే వీడేదో మనల్ని తొందర పెట్టడానికి, ట్రబుల్ చేయటానికి, కష్టపెట్టడానికి అవసరం లేని కొంత సమాచారాన్ని పెట్టి మనల్ని గలిబిలి చేసే సమాచారంతో ఆ లెటర్ ఉంటుందన్నమాట. అలాంటి లెటర్స్ని ఏమంటారు? ఆకాశరామన్న ఉత్తరాలు. ఆకాశరామన్న అంటే ఆయనకు అడ్రస్ ఉండదన్నమాట. కానీ ఈ లెటర్ చూడండి, దేవుని గ్రంథంలో నూతన నిబంధనలో రాయబడినటువంటి పత్రికలు అపోస్తులుల ద్వారా విశ్వాసులను బలపరచటానికి, దేవుని యొక్క సత్యాలను సంఘాలకు అందచేయటానికి చాలా ప్రత్యేకంగా, చాలా దైవ నడిపింపు చేత రాసినటువంటి పత్రికలు. అపోస్తులు 3 విధాలుగా దేవుని వాక్యాన్ని వారి తరంలో బోధించారు. ఎన్ని విధాలుగా అమ్మా? అపోస్తులు అంటే ఎవరు? ప్రభు యొక్క శిష్యులు. ప్రభు యొక్క శిష్యులు ఎన్ని విధాలుగా బోధించారు బాబు? 3 విధాలుగా. చెప్తారా ఎలాగ బోధించారు? దేవుని వాక్యాన్ని వాళ్ళు ఇతరులకు నేర్పించి బోధించిన విధానంలో 3 రీతులుగా బోధించారు. ఒకటి నోటి ద్వారా, అంటే బై వర్డ్స్, పదాల ద్వారా, మాటల ద్వారా. ఇప్పుడు నేను ప్రసంగం చేస్తున్నా, మీరు వింటున్నారు. అలా అపోస్తులు లేకపోతే దేవుని శిష్యులు నిలబడి వాక్యం బోధించటం ద్వారా, నోటితో ప్రకటించడం ద్వారా దేవుని సంగతుల్ని నేర్పించారు. రెండో పద్ధతి అమ్మా రాతల ద్వారా, రైటింగ్స్, బై రైటింగ్స్. దేని ద్వారా అమ్మా? రైటింగ్స్, రాతల ద్వారా. ఒకటి మాటల ద్వారా, 2 రాతల ద్వారా, 3 చెల్లి చెప్పినట్టుగా వాళ్ళ జీవిత విధానం ద్వారా. ఇక్కడ చూడండి, యోహాను పత్రిక 2వ పత్రికలో 8వ వచనాన్ని చూద్దామా? 8వ వచనం. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై ఉన్నాడు, మేము మీ మధ్యను నెరవేర్చిన. ఇది తెలుగు ట్రాన్స్లేషన్స్లో కొంచెం కష్టంగా ఉంది అర్థం చేయండి. మేము
మీ మధ్యన ఏం చేశాడంట? చేసిన పనులు, చూపించిన పనులు. తెస్సలోనికయ పత్రికలో భక్తుడైన పౌలు అంటాడు, మేము మీ మధ్యన ఎట్టివారమై ఉంటిమో. తెలుసా మీకు ఆ మాటలు? ఏమన్నాడు చెప్తారా మరి? చూడండి, తెస్సలోనికయ పత్రిక. గుడ్, శబాష్. అది అట్లా ఆ కాంటెక్స్ట్ని పట్టుకోవాలా. చూడండి నాన్న, మొదటి పత్రిక, తెస్సలోనికైలకు భక్తుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూస్తారా? 5వ వచనం చూడండి. మీరు ఎరిగి ఉన్నట్లు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూను వినియోగింపలేదు కదా. ఇంకా ఏం చేశాడంట? మేము 6వ వచనం, మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేయుటకు సామర్థ్యం మాకుంది, కానీ మీ వలనే కానీ ఇతరుల వలనే కానీ మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను ఎలా ఉన్నాడంట? సాధువులమై ఉంటిమి. ఇంకా కిందకి మీరు చదవండి, చాలా బాగుంటుంది. ఈ మాట పౌలు గారు చాలా ధైర్యంగా చెప్తాడు. కొరింథీయులకు రాస్తూ ఏమన్నాడమ్మా? నేను క్రీస్తుని పోలి, మీరు నన్ను పోలి నడుచుకోండి. పేతురు భక్తుడు అంటాడు, మీ మధ్యలో నేను పెద్దనగా ఉన్నాను. అంటే పేతురు ఆయన లైఫ్ స్టైల్ అంటే జీవించే విధానం అన్నమాట. నేను బట్టలు వేసుకునే విధానం, నేను కూర్చునే విధానం, మా ఇల్లు నేను జరిగించే విధానం, నేను నా కుటుంబం ఉండే విధానం, ఇది ఒక బోధ. ఇది మన జీవన వ్యాపారం కాదు. అమ్మా గుర్తొస్తుందా? మీకు అర్థమవుతుంది కదా. ద వే ఐ లివ్ ఈజ్ అ మెసేజ్, ఈజ్ ఏ సర్మన్. అది ఒక బోధ, అది ఒక సువార్త, అది ఒక ప్రసంగం. మీరు మాట్లాడే పద్ధతి, మీరు నడిచే పద్ధతి, మీరు ఉండే పద్ధతి, మీరు ఇతరులకు సేవ చేసే పద్ధతి, మీరు వంట వండే పద్ధతి, మీ భర్తకు సర్వ్ చేసే పద్ధతి, మీ భార్య మీతో ఉండే పద్ధతి కదా, మీరు ఇంటికి కూరగాయలు తెచ్చే పద్ధతి, మీరు ఇతరులను మీ ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చే పద్ధతి. సాధువుల్లాగా ఉన్నారా? గర్విష్ఠుల్లాగా ఉన్నారా? భక్తుడైన పౌలు అంటున్నాడు, ఒక తల్లి బిడ్డను చూసినట్టుగా. ఏం అద్భుతమైన మాటలు కదా. అట్లా ఉంటుందా? ఒక తల్లి బిడ్డని గారవించినట్టుగా. ఎలా గారవిస్తుందంటమ్మా? గారవించటం అంటే ఏంటి? గారాబం చేయటం కదా, బుజ్జగించి చెప్పటం. అలాగా దైవ సేవకుడు ఎవరిని బుజ్జగిస్తున్నాడంట? విశ్వాసుల్ని, తనను వెంబడించే విశ్వాసుల్ని. భక్తులైన పౌలు అంటే మేము అలా ఉన్నాం మీ మధ్యలో. కాబట్టి మీరు తెస్సలోనికై పత్రికలోనే ఉన్నారు కదా అమ్మా, అక్కడే ఉన్నారా లేదా? 2వ పత్రిక చూడండి. మరి తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూద్దాం. మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను. వెరీ గుడ్ అమ్మా, చూసారా? మీకు అర్థమైనాయి ఇప్పుడు? మా నోటి మాటల చేత, మా చేతి వ్రాతల చేత, మా జీవిత విధానం చేత మేము మీకు కొన్ని విషయాలు నేర్పించాం, తెలియచేశాం, మీకు బోధించాం. అలాగా భక్తుడైనటువంటి యోహాన్ గారు కూడా తన రాతల చేత, పౌలు భక్తుడు గొప్ప ప్రసంగికుడు కదా. పౌలు భక్తుడు ఎవరమ్మా? గొప్ప ప్రసంగికుడు, మంచి విద్యావంతుడు, జ్ఞాని, వరల్డ్ వైడ్ ఎక్స్పోజర్ ఉన్నవాడు. ఎవరు? మీకు ఎట్లా తెలుసు ఇన్ని పదాలు? అమ్మా పౌలు గారు ఎన్ని పదాలు చెప్పాను నేను? మంచి విద్యావంతుడు, తర్వాత మహా జ్ఞాని, తర్వాత వరల్డ్ వైడ్ ఎక్స్పోజర్ అన్న. వరల్డ్ వైడ్ ఎక్స్పోజర్ అంటే ప్రపంచవ్యాప్తంగా తిరిగాడు.
ఇన్ని అనుభవాలు ఉన్నాయి ఎవరికి? పౌలు గారికి. మీకు తెలుసా తెలీదా నేను చెప్పినవన్నీ ఉన్నాయని? ఏం చదివాడంట పౌలు గారు? గమ్మాలియేల్ అనే ఆయన పాదాల దగ్గర కూర్చొని చదివాడంట. అంటే దాని అర్థం ఏంటంటే ఈ రోజుల్లో హార్వర్డ్ యూనివర్సిటీలో అంతకంటే పెద్దది. ఆ దినాల్లో దేశం మొత్తంలో టాప్ పర్సన్ అనమాట. ఈ రోజుల్లో చెప్పడానికి నాకు ఆ పోలిక ఏం దొరకట్లా. అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి దగ్గర ఎవరైనా చదువుకున్నారనుకోండి పాత తరంలో, ఎవరి దగ్గరమ్మా? రవీంద్రనాథ్ ఠాగూర్ గారి దగ్గర. ఆయన దగ్గర ఎవరైనా చదివితే ఆయన ఎట్లా మనం ఫీల్ అవుతాం ఆయన్ని? అంతకంటే గొప్పది భక్తుడైన పౌలు అంటున్నాడు 2000 సంవత్సరాల క్రితం అతి గొప్ప ప్రొఫెసర్ గారు ఆయన దగ్గర పిహెచ్డి చేశాడు. ఎవరు? ఎంత గొప్ప విషయమో చూడండి. అలాంటి విద్యావంతుడు. ఎన్ని భాషలు వచ్చు పౌలు గారికి? ఎన్నమ్మా? అన్నీ వచ్చు. అన్నీ అంటే ఇంగ్లీష్. ఇప్పుడు మనం చెప్పాలంటే మీకు ఇంగ్లీష్ వచ్చా అంటే అన్న రాయటం కూడా రాదన్న మాట్లాడి మనం రాదంటాం కదా. ఇప్పుడు మీరు నాకు హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు కదా, అవి పెద్ద అసెట్స్. పౌలు భక్తుడికి రోమా భాష వచ్చు, గ్రీక్ భాష వచ్చు, తర్వాత హెబ్రీ భాష వచ్చు, వాళ్ళ సొంత భాష హెబ్రీ భాష. అంటే ఇవెందుకు గొప్పవి ఆ రోజుల్లో అంటే ఈ రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవటానికి స్కూల్స్లో నేర్పిస్తున్నారు చిన్నపిల్లల దగ్గర అమ్మా కదా. హిందీ నేర్పించడానికి స్కూల్స్లో 2వ తరగతి మన దగ్గర నుంచి నేర్పిస్తున్నారు. కానీ ఆ రోజుల్లో ఒక భాష నేర్చుకోవాలి అంటే చూడండి, ఇప్పుడు మన గుంటూరు కదా, ఇది గుంటూరు నుంచి విజయవాడకు పోగానే కొత్త లాంగ్వేజ్ ఉంటుంది, కొత్త భాష ఉంటుంది. పాత రోజుల్లో 2000 సంవత్సరాల క్రితం గుంటూరు నుంచి విజయవాడ అంత దూరం పోవాలంటే జీవితం మొత్తంలో ఒక్కసారి కూడా అంత దూరం ప్రయాణం చేసిన వాళ్ళు అతి తక్కువ మంది ఉండేవాళ్ళు. ప్రయాణ సాధనాలు ఉండే కాదు, బస్సులు బండ్లు ఉండే కాదు. కాబట్టి ఇక్కడ భాష ఇక్కడ పుట్టడం అంతే, ఇక్కడే. మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి పోయేటప్పటికే కొత్త భాష. అమ్మో అక్కడే రాదు, భాష రాదు, రాయటం రాదు, చదువులు లేవు, స్కూల్స్ లేవు. 2000 సంవత్సరాలు. అలాంటి సమయంలో భక్తుడైన పౌలు రోమా భాష మాట్లాడతాడు రోమీలతో. రోమా భాష అంటే ఆ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ మాట్లాడినట్టు అనమాట. ఇప్పుడు ఇంగ్లీష్లో నేను బాగా అనర్గళంగా మాట్లాడానుకోండి, మీరు అందరూ ఎలా చూస్తారు? అబ్బా అన్నకి ఇంగ్లీష్ భలే వచ్చన్నా. అమెరికా వెళ్ళినా కూడా ఆయన పని చేసుకోగలడు. మీరు వెళ్తే అమెరికా ఎందుకులేండి, ఎక్కడ పక్కన ఎక్కడన్నా బెంగళూరు పోండి మీరు అన్న, మనకు భాష రాదన్న అంటాం కదన్నా. అట్లా భక్తుడైన పౌలు భాషా ప్రావీణ్యం ఉన్నాడు, ప్రపంచవ్యాప్తంగా ప్రజల యొక్క సంస్కృతి తెలిసినవాడు, మంచి విద్యావంతుడు, అనేక స్థలాలను గురించిన అవగాహన కలిగిన వాడు భక్తుడైన పౌలు. కానీ భక్తుడైన యోహాను, పేతురు, లూకా కూడా మళ్ళీ విద్యావంతుడు. కానీ ఇదిగో ఈ రాతలు రాస్తున్న యోహాను గారు, పేతురు గారు ఎట్లా అంటాడు నాన్న? ఎంత వ్యత్యాసం చూశారన్నా. ఆయన జీవితం అంతా ఒక సరస్సు, ఒక సముద్రం చుట్టూ గడిచింది. యోహానయ్య గారు ఎక్కడికి ప్రయాణాలు చేయలే. ఆయన జీవితంలో ప్రభుతో కలిసి జీవించిన సంవత్సరాలన్నీ యెరూషలేము, గలిలయ అంతే. అంత దూరం తప్ప ఎక్కడికి పోలా. పడితే చేపలు, తెలిస్తే వల, లెక్కలు తెలిస్తే కిలో చేపలు ఎంత, 10 కిలోలు ఎంత, ఈ తప్ప యోహాను భక్తుడికి ఇంకేం తెలీదు. కానీ పునరుద్ధానుడైన ప్రభుని చూసిన తర్వాత ఎఫెస్సు పట్టణంలోకి ఆయన వెళ్ళాడు. ఎఫెస్సు పట్టణంలో ప్రభు దాసుడుగా సంఘంలో ఒక మంచి పెద్దగా ఆయన పనిచేశాడు. ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే భక్తుడైనటువంటి యోహాను, అమ్మా వినండి, భక్తుడైనటువంటి యోహాన్ గారు ప్రభుని వెంబడించినటువంటి శిష్యుల్లో అందరికంటే ప్రథముడు. తెలుసా మీకు ఆ విషయం? అందరికంటే ఫస్ట్ ప్రభుని వెంబడించటం మొదలుపెట్టిన వాళ్ళల్లో ఎవరన్నా ఫస్ట్? మీకు ఎలా తెలుసు అన్న? నువ్వే ప్రశ్న అడుగుతావు. నువ్వు చెప్పండి అమ్మా, ఎలా తెలుసు మీకు?
యోహాన్ గురించి నేను ఓకేనా, భక్తుడైన యోహాన్ అయ్య గారి గురించి మనం మాట్లాడదాం. పేతురు నాకు తెలియదు అన్నాడు. ఇప్పుడు పేతురు గురించి కాదు మనం మాట్లాడేది, పేతురు ఏమో దుడుకువాడంటే జనరల్గా క్రైస్తవ ప్రపంచంలో భక్తుడైన పేతురయ్య గారిని అలాంటి మాటతో అంటారు, దుడుకువాడు. కానీ నేనేమంటానంటే అతి ఆసక్తిపరుడు. దుడుకోడికి ఆసక్తి కలిగిన వాడికి డిఫరెన్స్ ఉంది కదా బాబు. ఆసక్తి వేరు, దుడుకుతనం వేరు కదా. దుడుకుతనం అంటే ఫాస్ట్గా చేయాలని, ఆసక్తి అంటే అన్నీ నేనే చేయాలా. అదొక మంచి హ్యాబిట్, దేవుని పిల్లలకు ఉండాల్సినటువంటి మంచి హ్యాబిట్. ఇప్పుడు మనం మాట్లాడుతుంది భక్తుడైన యోహాను గురించి. యోహాను గారు మౌనంగా ఉంటాడు, నెమ్మదిగా ఉంటాడు. మొన్న ఈ మధ్యన ఒక హైదరాబాద్ నుంచి ఒక సహోదరుడు మా ఇంటికి వచ్చాడు. ఆయన కూడా నాలాగా ఎయిర్ ఫోర్స్ నుంచి బయటకు వచ్చాడు. మా ఇంట్లో కూర్చొని వాళ్ళ సంఘంలో ఇద్దరు పెద్దల గురించి భలే గౌరవంగా ప్రేమగా ప్రశంసిస్తూ చెప్పాడు. చాలా తక్కువ సార్లు వింటాం అట్లాంటి మన సొంత సంఘంలో ఉన్న, బయట అక్కడ సంఘంలో ఉన్న సంఘ పెద్దలు బాగున్నారన్న వాళ్ళు సూపర్ అని చెప్తాం, కానీ మా సంఘంలో సంఘ పెద్ద చాలా మంచోడు అన్న అని చెప్పే సంఘ ప్రియులు తక్కువగా ఉంటారు, చాలా తక్కువగా ఉంటారు. కానీ ఆ సహోదరుడు వచ్చి మా ఇంట్లో సంభాషిస్తూ అన్నాడు, అన్న మా సంఘంలో ఇద్దరు పెద్దలు ఉన్నారు, వాళ్ళిద్దరూ ఒక ఆయనేమో పేతురులాగా మేము చూస్తాం, ఇంకొక ఆయనేమో యోహాన్ గారు లాగా ఉంటాడన్నా. ఏంటన్నా డిఫరెన్స్ అంటే, పేతురులాగా ఉండే ఆయనేమో అన్నీ కనిపించాలని అందరి ముందు ఓపెన్గా బాగా ప్రదర్శనగా చేస్తాడంట పనులు. ఇంకొక ఆయనేమో యోహాను భక్తుడిలాగా మౌనంగా ప్రభు రొమ్ము మీద తలబెట్టినట్టుగా సైలెంట్గా ఉంటాడన్నా, కానీ చాలా పవర్ఫుల్ మ్యాన్ అన్న. ఎంత అద్భుతమైన ప్రశంస కదా, నాకు భలే నచ్చింది. చెప్పా ఆయనకి, అన్న తక్కువ మంది నోట ఎట్లా వింటాము, వాళ్ళ సొంత సంఘంలో సంఘ పెద్దల్ని ఇంతగా పొగిడే వాళ్ళని, ఇంతగా ప్రశంసించే వాళ్ళని తక్కువ మందిని చూస్తామని చెప్పాను నేను. పేతురు ఎప్పుడు చూసినా కానీ ఓపెన్గా, బహిరంగంగా, ప్రదర్శనగా, ఫాస్ట్గా, తెర ముందు కనిపించినట్టుగా పేతురు గారి ప్రవర్తన పరిచర్య ఉంటుంది. యోహాను గారి పరిచర్య, యోహాను భక్తుని యొక్క విధానాలు ఎట్లా ఉంటాయంటే తెర వెనక కనబడకుండా ఉన్నట్టుగా ఉంటుంది. ఎవరు ముఖ్యం అన్నా? అమ్మ, తెర వెనక ఉన్నోళ్ళు ముఖ్యమా, తెర ముందున్నోళ్ళు ముఖ్యమా? బాబు చెప్పండి, ఎవరు గొప్ప అనట్లా అన్నా? తెర వెనక ఉండేవాళ్ళు ముఖ్యమా, తెర ముందు ఉండేవాళ్ళు ముఖ్యమా? అమ్మా, మాకేం తెలుసండి అంటున్నారు. బాబు చెప్పండి బాబు. తెర వెనకంటే ఇప్పుడు మనం ఒక నాటకం వేయాలనుకోండి, ఎంత కష్టపడాలా, డ్రెస్ తేవాలా, మేకప్ తేవాలా, తర్వాత స్టేజ్ సిద్ధం చేయాలా, మైక్ పెట్టాలా, ఇవన్నీ చేసిన తర్వాత ఆ పాత్ర పోషించేవాడు వస్తాడు, వచ్చి సంగీతం అందుకుంటాడు కదా. ఇప్పుడు ఆటి వాళ్ళు చూసుంటారు అయ్యా, చింతామణి నాటకాలు అలాంటివి కదా. ఇప్పుడు మీరు చెప్పండి, వీడు డ్రామా చేయటానికి వచ్చిన ముందు కనిపించేవాడు వీడు ప్రాముఖ్యమా, లేకపోతే వెనక ఉన్నోళ్ళు? చాలా, ఇద్దరూ ప్రాముఖ్యమే, ఇద్దరూ సమానమే కదా. వీళ్ళు లేకపోతే వాళ్ళు లేరు, వాళ్ళు లేకపోతే వీళ్ళు లేరు. కాబట్టి భక్తుడైన పేతురు ప్రదర్శనలాగా నిలబడి మాట్లాడేది ఫస్ట్ ఆయనే, అందరి ముందు చెప్పడానికి ముందుకొచ్చేది ఆయనే. కానీ ఎవరికి కనబడనట్టుగా, ఎవరి ముందు ప్రదర్శనగా కాకుండా వెనక ఉండి ప్రభు మాటలు, వెనక ఉండి ప్రభు విషయాల్ని అత్యంత అద్భుతంగా ప్రకటించిన దైవ సేవకుడు ఎవరమ్మా? భక్తుడైన యోహాన్ గారు. ఆయన రాసిన పత్రిక ఇది. ఎందుకు మనం ఈ విషయాలను అర్థం అంటే ఆ కాంటెక్స్ట్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఏ భావాలతో, ఏ మనసులో ఉద్దేశాలని పెట్టుకొని ఈ పత్రిక రాశారో అర్థమైతే అప్పుడు అందులో ఉన్న విషయాలు మనకి బాగా అర్థమవుతాయి అన్నమాట. ఓకే కదా. పాత నిబంధనలో యోహాను భక్తుని గురించిన కొన్ని విశిష్టమైన విషయాలు నేను చెప్తున్నాను. ఇందాక చెప్పా కదా, యోహాను భక్తుడు మొదట ప్రభువుని వెంబడించడం మొదలుపెట్టిన వాడు, ఫస్ట్ మ్యాన్
టు ఫాలో లార్డ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఎట్లా తెలుసు మీకు? మీరు ఆన్సర్ చెప్పలా ఇంకా నాకు. వెరీ గుడ్. బైబిల్ క్లాస్ వింటున్న వాళ్ళు చెప్తారేమో అని నేను ఎదురు చూస్తున్నా. అన్న చెప్పాడు మొత్తానికి. అన్న, బాప్తిస్మిచ్చే యోహాను యొక్క శిష్యులలో వెరీ గుడ్ 2 శిష్యులు ఎవరు వెంట వెళ్ళారమ్మా? బాప్తిసం తీసుకొని వచ్చిన తర్వాత, శోధించబడి వెనక్కి వచ్చిన తర్వాత యోహాను భక్తుడు, యోహాన్ అంటే బాప్తిసం ఇచ్చే యోహాను, ఆయన ఎలా ఉంటాడు? వైల్డ్ డ్రెస్ వేసుకుంటాడు కదా, తోలుతో దట్టి కట్టుకుంటాడు, అంటే మొల చుట్టూ తోలు దట్టి, అంటే లెదర్ జాకెట్ వేసుకుంటాడు, కంబలు వేసుకుంటాడు, రఫ్గా ఉంటాడు, చాలా కఠినంగా మాట్లాడతాడు. అలాంటి వ్యక్తి శోధించబడి వెనక్కి వచ్చిన ప్రభుని చూస్తూ ఈ మాట పలికాడు. ఏం మాట పలికాడు? యేసయ్య వారి వైపు చూస్తూ ఆయన వైపు చేయి చూపించి ఏమన్నాడు నాన్న? లోక పాపములను మోసుకొని పోవు. ఆ మాట పలకగానే బాప్తిసం ఇచ్చే యోహాను వెంట 2 శిష్యులు ఉన్నారు. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పారు మీరు, ఇందాక చెప్పలా. మరి ఈ 2 శిష్యులలో 2 కలిసి ఏంటి, మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మస్సియా గురించి కదా ఈయన అంటున్నాడు. లోకపాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. మనందరం ఒక గొర్రెపిల్ల వచ్చిద్ది. యెషయా 53లో చెప్పినట్టుగా ఆ గొర్రెపిల్ల వధించబడిద్ది. అయితే ఆ గొర్రెపిల్ల మామూలు గొర్రెపిల్ల కాదు. ఆ గొర్రెపిల్ల ఒక వ్యక్తి అయిన గొర్రె కదా. ఇట్ ఈస్ నాట్ నార్మల్ ల్యామ్, ఇట్ ఈజ్ అ పర్సన్. ఆ గొర్రెపిల్ల ఒక వ్యక్తి. ఆ వ్యక్తే ఈయన, లోక పాపాలని మోసుకొని పోయే ఆయన ఈయన అని మా అయ్యగారు, మా గురువు గారు ఆయన గురించి చెప్తున్నాడు. ఏంటని? ప్రభువుని వెంబడించారు 2 శిష్యులు. వాళ్ళల్లో ఒక ఆయన ఎవరు? భక్తుడైన యోహాను. రెండో ఆయన పేరు చెప్పండి చూడకుండా. వెరీ గుడ్, ఆంద్రేయ. ఆంద్రేయ వాళ్ళ తమ్ముడు ఎవరు చెప్పండి? మీకు రిలేషన్స్ తెలియదు ఇంకా. ఆంద్రేయ వాళ్ళ తమ్ముడు ఎవరన్నా? పేతురు గారు. అయితే మొదట వెంబడించిన శిష్యుల్లో యోహాను ఉన్నాడు, ఆంద్రేయ ఉన్నాడు. వీళ్ళిద్దరు వెళ్ళి రాత్రంతా ప్రభుతో గడిపారు. గడిపి పొద్దున్నే వెనక్కి వచ్చి ప్రభుని గురించి ఏం చెప్పారు తెలుసా? ఒరే తమ్ముడు, మేము మెస్సియాని కనుక్కున్నాం రా, మాకు దొరికాడురా, నువ్వు రారా అని ఎవరిని పట్టుకొని వెళ్ళారు? ఆంద్రేయ పట్టుకొని వెళ్ళాడు. ఎవరిని? పేతుర్ని, వాళ్ళ తమ్ముడిని పట్టుకొని వెళ్ళగానే ప్రభువు పేతుర్ని చూశాడు. నీ పేరు ఏం పేరు? సీమోను కదా. అవును సార్, నా పేరు సీమోను, కానీ ఈరోజు నుంచి నీ పేరు నేను మారుస్తున్నానయ్యా. ఏమని మార్చాడు? కేఫా. కేఫా అంటే బలమైన రాయి లాంటోడివయ్యా నువ్వు. అదే మార్పు, అదే చేంజ్. యోహాను మారాడు, ఆంద్రేయ మారాడు, పేతురు మారాడు, నతానియేల్ మారాడు. వీళ్ళందరినీ మార్చి గలిలయలోని కానా అనే ఊరిలో నీళ్ళని మార్చాడు. అంటే ఆయన చెప్పదలిచింది ఏంటంటే, నేను నీళ్ళను కాదయ్యా మార్చేది. ఎవరినంట మార్చేది? మనుషుల్ని మార్చడానికి వచ్చాను నేను. అది ఆ అద్భుతం వెనక ఉన్న సందేశం. ఇంతకీ ఈయన మొదటివాడు. ప్రభుని వెంబడించిన శిష్యుల్లో మొదటి శిష్యుడు ఎవరు? యోహాను. ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, ప్రభు కోసం ఆఖరి దాకా బ్రతికి సజీవుడుగా ప్రభుని వెంబడిస్తూనే ఉండి అందరికంటే లాస్ట్గా చనిపోయిన ఆయన ఎవరు? యోహానే. పేతురు ముందే చనిపోయాడు. యాకోబు వాళ్ళ అన్నయ్య, యోహాన్ గారు అన్నయ్య ఫస్ట్ చనిపోయాడు. అంటే 2 అన్నయ్యలు. ఎవరు వాళ్ళిద్దరు? యాకోబు, యోహాన్. వీళ్ళిద్దరూ వాళ్ళ డాడీ పేరు చెప్తారమ్మా? గుడ్, శబాష్. జబదై కుమారులు అంటారు వాళ్ళని. ఏమంటారమ్మా? జబదై కుమారులు. జబదై వాళ్ళ డాడీ పేరు. ఎవరి డాడీ పేరు? యాకోబు, యోహాన్ల వాళ్ళ డాడీ పేరు ఏంటమ్మా? జబదై. జబదై కుమారులు ఇద్దరు కూడా యోహాను, యాకోబులు. యాకోబేమో అందరికంటే ముందు చనిపోయాడు. శిష్యులు ప్రభు పునరుద్ధానుడై వెళ్ళిన తర్వాత మొదట హేరోదు చేత
చంపబడినటువంటి ప్రభు శిష్యుల్లో మొదటివాడు హతసాక్షి. వెరీ గుడ్. ఎవరైనా? యాకోబు. ఆఖరిలో చనిపోయాడు. పద్మాసు ద్వీపంలో పరవాసిగా, అంటే ఎక్సెల్ అన్నమాట. మరి మీలో తెలుసో తెలీదో కాలాపాని అంటారు, తెలుసమ్మా? కాలాపాని, కాలాపాని జైలు అనమాట. జైలుకి పంపించారంటే ఏంటి? ఒక ద్వీపం ఉండేది, మన అరేబియా మహాసముద్రంలో ఒక ద్వీపం ఉండేది. ఆ ద్వీపానికి వెళ్ళటానికి దారి ఉండేది కాదు, పడవలు ఉండే కాదు. ఈ క్రూరమైన కఠినమైన ఖైదీలను ఏం చేసేవాళ్ళు? షిప్పుల్లో ఎక్కించుకొని వెళ్ళి ఆ ద్వీపంలో వదిలిపెట్టి వచ్చేసేవాళ్ళు. అంటే ఈ ఖైదీ బతికితే వాడు అక్కడ బతకటం, లేదంటే నీళ్లల్లో దూకి రావటానికి అవ్వదు. అది సముద్రం మధ్యలో ఉంటుంది, చుట్టూ నీళ్ళే, వాడు ఈత కొట్టుకొని వచ్చేంత శక్తి ఉండదు. కాబట్టి ఇంకా చనిపోతే అందులోనే చనిపోవటం. వాడు బతికినన్నాళ్ళు ఆ చెట్లు దాన్ని ఏమంటారంటే కాలాపాని అంటారు హిందీలో. కాలాపాని అంటే అట్లా సుదూరంగా తీసుకెళ్ళి క్రూరంగా వదిలిపె. అది పద్మాసు ద్వీపం అంటే. మీరేదో ఒక మంచి భలే పద్మాసు ద్వీపం అంటే మంచి పద్మంలా ఉంటుందేమో అనుకోబాకండి. ఇట్ ఈజ్ అ సివియర్ పనిష్మెంట్. అది భయంకరమైన, క్రూరమైన, అతి భయంకరమైన నేరస్తులకు వేసే శిక్షలో ఇలాంటి వ్యక్తిని తీసుకొని పోయి ఆ ద్వీపంలో వదిలేస్తారనమాట. వదిలేసి వచ్చేస్తారు. అలాంటి పద్మాసు అనే ఆ భయంకరమైన కారాగ్రహం వంటి స్థలంలో భక్తుడైన యోహాను ఏం చూశాడమ్మా? పరలోకాన్ని చూశాడు. పరలోకపు పట్టణము యొక్క ప్రత్యక్షత పొందినటువంటి మహాగొప్ప దైవ భక్తుడు ఎవరు? యోహాను. అందరికంటే మొదట వెంబడించాడు, అందరికంటే ఆఖరి దాకా ఉన్నాడు, అందరికంటే శ్రేష్టమైన ప్రత్యక్షతలు పొందుకున్న దైవభక్తుడు. ఏం ప్రత్యక్షత పొందాడని చెప్పాను? పరలోకాన్ని చూశాడు. ఎక్కడ చూశాడు? ఏ గ్రంథంలో ఉంది ఆయన పరలోకాన్ని చూశాడని? ఏ గ్రంథం నాన్న? గట్టిగా చెప్పాలా? ప్రకటన గ్రంథంలో మహిమగల ప్రభుని చూశాడు ఆయన. అయితే సువార్తల్లో కూడా ప్రభుని చూశాడు ఈయన. ఎలా చూశాడు? వెరీ గుడ్. ఎక్కడైనా రాశాడా మేము ప్రభుని చూసామని? వెరీ గుడ్. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్యమును గూర్చినది యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము అన్నా. ఈ యోహాను ఎలా అంటాడంట? ప్రభు శరీరంలో కనిపించాడు కదా. ఎన్ని రోజులు ఉన్నాడమ్మా ప్రభు శరీరంలో భూమి మీద? 33.5 దగ్గర సంవత్సరాలు. ఈయన ప్రభుని వెంబడించడం ఎప్పుడు మొదలుపెట్టాడు? ప్రభుకి 30 సంవత్సరాల వయసులో బాప్తీసం తీసుకున్నాడు. అంటే 30 సంవత్సరాల వయసులో ప్రభుని వెంబడించడం మొదలుపెట్టాడు. 3.5 సంవత్సరాలు ప్రభుకి సన్నిహితంగా ఉన్నాడు. అయితే ఈ భక్తుడికి ఒక అద్భుతమైన క్రెడిట్ ఉంది. ఏ భక్తుడికి? యోహానికి. ఏమి క్రెడిట్ ఉందో మీకు అందరికీ తెలుసు కదా. ఏమి క్రెడిట్ అంటే? ఒక ధన్యత, ఒక గొప్పతనం. యేసయ్య గారి యేసు ప్రభు వారి రొమ్ము మీద ఏం పెడతాడంటే ఈయన? అబ్బో, చూడండి అది. ఆ మాట మనం చూద్దాం. యోహాను సువార్త, భక్తుడైన యోహాను సువార్త 21వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి,
యోహాను సువార్త 21:20. పేతురు వెనకకు తిరిగి, యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట. యోహాను భక్తుడి గురించే చెప్తున్నాడు. పేతురుని ప్రభు అన్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే పేతురు ఏమన్నాడు, నీకే తెలుసు ప్రభువా అన్నాడు కదా. అంటే అలా నడుచుకుంటూ ముందుకెళ్తుంటే పేతురుని ప్రభు అన్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను కాయ్ అన్నాడు. సరే, పేతురికి ఒక డ్యూటీ దేవుడు అసైన్ చేశాడు, అంటే అప్పగించాడు. నువ్వు కుర్రోడుగా ఉన్నావు, ఇప్పుడు అందరు నీ వెంట నడుస్తున్నారు, నువ్వేటంటే అటు పోతున్నారు అందరూ. ఎందుకన్నాడు ఆ మాట? 7 మందిని వెంట పెట్టుకుపోయాడు 21వ అధ్యాయంలో. ఎవరు? పేతురు గారు 21వ అధ్యాయంలో ఏమన్నాడు? నేను చేపలు పట్టడానికి పోతున్నాను అన్నాడు. చూడండి 21:3. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా మొత్తాన్ని వెంట పెట్టుకెళ్ళాడు. అందుకని ప్రభు అన్నాడు, ఇప్పుడు నువ్వు కుర్రాడువయ్యా, నీ ఇష్టం వచ్చినట్టు నీ వెంట మనుషుల్ని తీసుకుపోతున్నావు, కానీ ఒక సమయం వచ్చిద్ది నీ వెంట మనుషులు రారు, నిన్ను కొందరు వెంట పెట్టుకొని నీకు ఇష్టం లేని స్థలంలో నీకు ఇష్టం లేని రీతిగా నువ్వు చంపబడతావు, నువ్వు బలవంతంగా చంపబడతావు. తన ఆఖరి గడియల గురించి ప్రభు హెచ్చరించి అన్నాడు, నీకు అలా ఉంటుంది, నా మందని కాయ్, నా గొర్రెల్ని కాయ్, నన్ను ప్రేమిస్తే నా పని చేయి అని పేతురుకి దేవుడు చెప్పాడు. అయితే పేతురు మనం అనుకున్నాం కదా, మనబోటోడే, నా సంగతి ఓకే కానీ ఆయన సంగతి ఏంటన్నాడు. ఎవరైనా వెనకున్న ఆయన సంగతి, అరే ప్రభు చాలా గట్టిగా చెప్పాడు కదా, నీ సంగతి చూసుకోవా, ఆయన సంగతి ఎందుకన్నాడు, అదే మాట అన్నాడు. అయితే ఆ వెనకున్న ఆయన వైపు చూపించి పేతురు అంటున్న మాటని ఏమని చెప్తున్నాడంటే, ఏమని చెప్పాడు నాన్న? 20. పేతురు వెనక తట్టు తిరిగి, యేసు ప్రేమించిన వాడును. బా, ఏం మాట అండి అది? భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నవాడును అన్నా. యోహాను భక్తుడికి ఉన్నటువంటి గొప్ప క్రెడిట్, ఒక గొప్ప అసెట్, అందరిలో ప్రత్యేకంగా ఉన్నటువంటి ఒక క్వాలిటీ ఏంటంటన్నా, రక్షకుడైన యేసు ప్రభు వారి రొమ్ము మీద, అంటే గుండె మీద కదా, ఛాతీ మీద ఏం పెడతాడంటేనా? ఎప్పుడు పెడతారు? ప్రభు వయసు ఎంత? 30 సంవత్సరాల దగ్గర 31, 32. ఈయనెవరు? యోహాను భక్తుడికి ఎంత వయసు ఉండొచ్చు? చిన్న పిల్లల్ని మనం గుండె మీద పెట్టుకుంటాం కదా, ముద్దుగా చూస్తాం, వాళ్ళని మన గుండె మీద పెట్టుకొని మనం మామూలుగా ఎంజాయ్ చేస్తాం. కానీ ఇప్పుడు సురేష్ ఉన్నాడు, లేకపోతే కిరణ్ ఉన్నాడు, లేకపోతే సురేష్ ఉన్నాడు, మాలో మేము ఒకళ్ళకొకళ్ళు గుండె మీద తలబెట్టుకొని అంత ప్రేమగా ఎక్కడైనా ఎవరైనా ఉంటారా? ఇంత పెద్దోళ్ళు ఉంటామమ్మా, స్త్రీలు కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా ఉంటారా బాబు? ఉండం. ఎందుకని అంటే ఎంత క్లోజ్గా ఉంటే ఎలాంటి అనుబంధం ఉంటుంది బాబు? ప్రభు కూడా యవనస్తుడు, యోహాను భక్తుడు కూడా యవనస్తుడే. కానీ ప్రభుతో వాళ్ళిద్దరికీ ఉన్న సంబంధం ఏంటంటే ఎంత సన్నిహితంగా ఉంటాడంటే, ప్రభు గుండె మీద తలబెట్టేంత సన్నిహితుడు. మరి ప్రభుకి విసుగు పుట్టదా? అయ్యా, ఇప్పుడు నేను మాట్లాడతాను, నేను ఎవరైనా నా ఇక్కడ వచ్చి తల పెడితే నాకు ఎలా ఉంటుందమ్మా? అందుకనే పేతురు రాస్తున్నాడు, ఏమని రాస్తున్నాడు? యేసు ప్రేమించిన వాడు, ఆయనకి విసుగు పుట్టదంట. బా, నాకు భలే ఇష్టమేనా, ఎంత అద్భుతమైన స్థానం కదా బాబు. ప్రభు ప్రేమించిన వాడు, ఎక్కడ భోజన పంక్తిలో ప్రభువు రొమ్ము మీద తలపెట్టినటువంటి అద్భుతమైన ధన్యత యోహాను భక్తుడికే ఉంది కదా. అట్లాగైతే మనం ఇలా చెప్పుకోవచ్చు, ప్రేమతో గుర్తింపు కలిగిన శిష్యుడు ఎవరైనా ఉన్నారు అంటే యోహాను భక్తుడు తప్ప ఇంకెవరు లేరు.
అందుకనే వీళ్ళల్లో పౌలు భక్తుని యొక్క రాతలను ఏమంటారంటే అవన్నీ ఇంటలెక్చువల్ రైటింగ్స్. పౌలు గారిని అంబాసిడర్ ఆఫ్ ఫెయిత్ అంటారు. ఏమంటారమ్మా? అంబాసిడర్ ఆఫ్ ఫెయిత్ అంటే విశ్వాసం అనే అంశాన్ని గురించి చెప్పాలి అన్నా, చెప్తే మనం వినదగిందన్నా ఎవరు చెప్తారంటే పౌలు గారు చెప్తాడు. పౌలు గారు విశ్వాసంలో సిద్ధహస్తుడు, దిట్ట. ఆయన చెప్తేనే విశ్వాసం యొక్క నిర్వచనం, గొప్పతనాలు మనకు అర్థమవుతాయి. సో ఆయన విశ్వాసం అనే సబ్జెక్ట్లో మంచి ఎక్స్పర్ట్ అన్నమాట. పేతురు గారు హోప్, అంబాసిడర్ ఆఫ్ హోప్ అంటారు. అంటే అసలు నిరీక్షణ అనే అంశాన్ని గురించి ఎవరైనా చెప్తే అది పేతురు గారే చెప్పాలా. కానీ వినండి, ప్రేమ అనే అంశాన్ని గురించి ఎవరైనా చెప్తే ఎవరు చెప్పాలా? యోహాను భక్తుడే చెప్పాలా. ఆయన హృదయంలో ప్రేమ ప్రభు పక్షంగా అలా ఉంటుంది, ఈయన పక్షంగా ప్రభుకు కూడా అలాంటి ప్రేమే ఉంటుంది. కాబట్టి అసలు నిజంగా ప్రేమ గురించి మాట్లాడాలంటే, ప్రేమ గురించి వివరించాలంటే అందుకనే యోహాన్ గారిని ఏమంటారంటే అంబాసిడర్ ఆఫ్ లవ్ అంటారు కదా. ప్రేమ రాయబారిన పేతురు గారు నిరీక్షణ రాయబారి, పౌలు గారు విశ్వాసం అనేదానికి రాయబారి. రాయబారి అంటే అంబాసిడర్స్, అంటే మెసెంజర్స్ అన్నమాట. ఇప్పుడు మీకు ఈ పత్రిక చదువుతూ ఉన్నప్పుడు భక్తుడైనటువంటి యోహాన్ గారు ఎవరికి రాశాడని అనిపిస్తుంది? మీరు ఒక్క మాట చదివి చెప్పి క్లోజ్ అన్న. అమ్మగారికి రాశాడు. ఇంకా పెద్దనైన నేను, ఏర్పరచబడినదైన అమ్మగారికిని, ఆమె పిల్లలకిని శుభమని చెప్పి వ్రాయినది. అంటే ఇది ఎవరికి రాసినట్టు? సంఘం. ఇంకా సంఘంలో అమ్మగారు పిల్లలు ఉన్నారా ఏమా? ఇండివిజువల్గా. కరెక్ట్, ఇండివిజువల్. ఇంకా తొందరగా చెప్పండి, 11 అయిపోయింది. పెద్దలు పిల్లలు అన్ని గ్రూప్స్ వాళ్ళకి. బాబు ఏమంటది? ప్రభాకర్, ప్రకాష్ చెప్పండి అన్న, ఎవరికి రాసినట్టుగా ఉంది అనిపిస్తుంది అన్న? 5వ వచనం కూడా చదవండి. నీ పిల్లలు సత్యములో నడుచుకుంటున్నారని విని. 4వ వచనం చదువుతున్నాను నేను. నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. అంటే ఏమనిపిస్తుంది బాబు? మనకు అలవాటైన పత్రికలు చదివేది ఏంటంటే, సాధారణంగా పత్రికలన్నీ ఎవరికి రాయబడ్డాయమ్మా? పౌలు గారు రాసినవన్నీ సంఘానికే రాశాడు. సో ఎవ్రీ లెటర్ ఈజ్ అడ్రస్డ్ టు అసెంబ్లీ. కొన్ని పత్రికలు మీరు చెప్పినట్టుగా తిమోతికి రాసిన పత్రిక అంటే ఎవరికి? పర్సన్, ఇండివిజువల్, వ్యక్తికి రాసిన పత్రిక తిమోతికి. ఇంకా వ్యక్తికి రాసిన ఫిలోమోనుకి రాసిన పత్రిక. ఇంకా తీతు, వెరీ గుడ్, బాగా చెప్పావు నాన్న, తీతుకు రాసిన పత్రిక. వీళ్ళందరినీ కూడా ఇండివిజువల్ లెటర్స్ అంటారు. కానీ ఒక ఫ్యామిలీకి రాసిన లెటర్ ఎప్పుడైనా చూసారా అన్నా బాబు? ఆ లెటర్ రైటింగ్ టు అ ఫ్యామిలీ. ఒక ఇంటికి రాశాడు లెటరు అన్నా. ఒక తల్లి ఉందంట, ఆ తల్లికి పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని తల్లి పెంచుతుంది, కేర్ చేస్తుంది. ఈ పిల్లలు బయటికి పోయారు ఎక్కడో. సేవకుడు ఆ పిల్లల్ని చూశాడు. చూసి ఏమంటున్నాడు? అమ్మ, నీ పిల్లల్ని నేను అక్కడ చూశాను, వాళ్ళు సత్యములో నడుచుకుంటున్నారు. అది చూసి ఈ అమ్మగారికి లెటర్ రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? అమ్మ, మీ పిల్లలు భలే నడుచుకుంటున్నారు, భలే బాగున్నారు, ఎక్సలెంట్గా ఉన్నారు, వెరీ గుడ్ అని ప్రశంసిస్తూ ఆ అమ్మగారికి, తల్లిగారికి లెటర్ రాస్తున్నాడు. అంటే ఈ లెటర్కి ఒక పేరు పెట్టండి మీరు ఇప్పుడు. ఏమ్మా, ఈ లెటర్కి ఒక పేరు పెట్టండి. ప్రశంసించే పత్రిక,
సరే సింపుల్గా నేనే టైం అయిపోయిందిగా చెప్పేస్తా. ఒక ఇంటికి రాసిన లెటర్ కదా, ఆ హోమ్లీ లెటర్ అంటారు కదా. ఆ హోమ్లీ లెటర్ అంటే ఒక ఇంటికి రాసిన లెటర్ ఇది. మీ ఇంటికి ఒక లెటర్ రాశారనుకోండి, అందుకే చెప్పే ఆకాశరామన్ లెటర్ అని. మీ ఇంటికి ఒక లెటర్ రాశారనుకోండి, ఏమని? మీ పిల్లల గురించి, మీ ఇంట్లో విషయాల గురించి, మీ ఇంటి ఆత్మీయ జీవితాన్ని గురించి ఒక లెటర్ మీ చేతికి వచ్చింది అనుకోండి, ఏమని రాస్తే బాగుంటుంది? ఏమని రాసింది రిసీవ్ చేసుకుంటే మనకు ఆనందం కలిగిద్ది? ఈ తల్లిగారు ఆ లెటర్ రిసీవ్ చేసుకుంది. లెటర్ రిసీవ్ చేసుకొని కింద రాశాడు, యోహాన్ గారు చెప్పాడు, పేరు చెప్పాడు, నేనే రాస్తున్నానమ్మా, అసలు ఇంకా బోల్డ్ అంత రాయాలనుంది కానీ ఏమన్నాడు నాన్న లాస్ట్లో? మనస్సు లేదు అన్నాడు. మనస్సు లేదంటే మన భాషలో చెప్పాలంటే, నాకు ఇప్పుడు మూడ్ లేదు, నాకు ఇష్టం కలగట్లేదు, ముఖాముఖిగా వచ్చి నేను అప్పుడు చెప్తా మీ విషయాలు చాలా బాగున్నాయి అమ్మా అని నేను కలుసుకొని చెప్తా అంటున్నాడు కదా. అంటే ఉదాహరణకి ఒకవేళ మా పిల్లల గురించి, మా ఇంటిని గురించి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో, అయ్యా మీ పిల్లల్ని బ్రహ్మాండంగా పెంచుతున్నావు నువ్వు, అసలు మీ ఇల్లు, మీ ఇంట్లో విధానాలు చూస్తుంటే భలే ఉందని నాకు ఒక ఆయన ప్రశంసిస్తూ లెటర్ రాశాడు అనుకోండి. ఆ లెటర్ చదవగానే నా హృదయం ఎలా ఉంటుందమ్మా? అబ్బో, కాలర్ పైకి వేసుకుంటాం కదా, అవునా కదా? భలే ఆనందంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఆ లెటర్లో, అయ్యా ఏంటయ్యా మీ పిల్లలు ఇట్లా ఉన్నారు, ఒకడేమో అటున్నాడు, ఒకడేమో ఇటున్నాడు, ఇట్లా అని అంత నెగిటివ్గా లెటర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ తల్లికి ఎలా ఉంటుంది? భలే కన్నీళ్ళు వస్తాయి కదా, ప్రభువా ఏంటయ్యా మా పరిస్థితి. అలాగా ఒక కుటుంబానికి రాసినటువంటి పత్రిక ఏంటిది? రెండవ పత్రిక. చాలా చిన్న పత్రిక, 13 వచనాలే ఉన్నాయి. నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ తర్వాత మనం ధ్యానం చేసేటప్పుడు మనం చర్చిద్దాం, మీరు చదువుకొని రండి.